అరే పుల్లయ్య గారి కాలు బెసికిందిరా. రారా పుల్లయ్య, రారా పుల్లయ్య, రా. మొట్టమొదటిసారిగా ఆడిన పుల్లయ్య టీము స్టార్టింగ్ మీద గెలుపు అందుకుంది. ఎంతో ప్రతిభగా స్టార్టింగ్ ఓడించడం పుల్లయ్యకే సాధ్యమైంది, పుల్లయ్య టీంకే సాధ్యమైంది. పుల్లయ్య మనం సాధించాంరా. ఇదిగో పుల్లయ్య తీసుకో, కళ నెరవేరింది. శభాష్ పుల్లయ్య. థ్యాంక్ యూ గైస్. ఇక సెలబ్రేట్ చేసుకోండి. పుల్లయ్య మనం గెలిచాంరా, సాధించాంరా. మేడం, మీరు చెప్పినట్టుగా ఆట గెలిచిన మహాలక్ష్మి. బావా నువ్వా? థ్యాంక్స్ పుల్లయ్య. నా ఉడ్బీతో ఒకసారి మాట్లాడిస్తాను, ఓకేనా? అవును, మామయ్య ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నారు? రేయ్, నిన్ను చంపేంత కసుంది. ఎలా చంపాలో చెప్పరా? నువ్వు చంపేదేముందన్నా, నేనే చచ్చిపోతున్నాను. ఒక విషయం చెప్తానన్నా, మనిషికి చావు సహజం, కానీ నేను ఒక రోగంతో చనిపోతున్నా. నన్ను చంపాలనుకుంటే చంపేసే అన్నా. వెళ్తున్నాను. ఇలాంటి వాడిని నేను చంపాలనుకున్నాను. మన ఊరు పేపర్లోకి వచ్చింది రే. మనందరం దాంట్లో ఉన్నాం రే. రే పుల్లయ్య, చిన్నగా తాత, పుల్లయ్య. అయ్యా పుల్లయ్య, ఏందిరా, ఏమైందిరా? మాట్లాడవేరా పుల్లయ్య, చెప్పురా. అయ్యా అయ్యా అయ్యా, నేను నిన్ను మోసం చేసిన తాత. నువ్వు ఇచ్చిన డబ్బులు ఆ రోజు సర్పంచ్కి ఇవ్వలేదు తాత. ఆట కట్టాను తాత. ఆ డబ్బులు నీకు అవసరమనే ఇచ్చానురా. ఆటలో గెలిచిన డబ్బులు కూడా తేలే తాత. వద్దురా, మనకు ఆ పాట డబ్బులు వద్దురా. ఆ రోజు నేను చేస్తే డబ్బులుంటేనే పూడుస్తానికి వస్తారనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు సంపాదించిన అభిమానం వల్ల నాకు ఆనందంగా చావగలను అనిపిస్తోందిరా. ఇప్పుడు మనం అనాథలం కాదురా, మనకందరూ ఉన్నారు, మనకందరూ ఉన్నారు తాత. ఏడ్సాకు తాత. లే తాత.